వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే మెంతికూర పప్పు. చేసేది పప్పే కదా అని తేలిగ్గా తీసేయద్దండి. ఈ పప్పుకు ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళంటే ఏ స్వీట్ కోసమో ఏ హాట్ కోసమో వెళ్ళే వాళ్ళం కాదండి. ఈ పప్పు తినడానికే వెళ్ళే వాళ్ళం పెళ్ళిళ్ళకు. అంత కమ్మగా ఉంటుందండి ఈ పప్పు. నేను ఈ మెంతికూర పప్పు చేసి తిన్నప్పుడల్లా నా చిన్నప్పుడు పెళ్లికి వెళ్ళి పప్పు అన్నం తిన్నంత ఫీలింగ్ వస్తుందండి. మరి మీకు కూడా పెళ్లిలో పప్పు తిన్నంత ఫీలింగ్ రావాలి అంటే ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు కందిపప్పును వేసుకోండి. ఇలా వేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోస్తూ కందిపప్పును అయితే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కందిపప్పు అనేది తీసుకోండి. 1 కప్పు తీసుకొని ఆ కప్పుతో అనేది కందిపప్పు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది తీసుకోండి. ఇలా పచ్చిమిర్చిని అన్ని తీసుకున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా మెదుగుతుంది అనమాట. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. ఒక 2-3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఇదంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. అంటే పప్పు అనేది మెత్తగా ఎంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ పప్పు ఉడికే లోపల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. ఒక 4-5 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. గుప్పడ వరకు కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త దూరగా ఎంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్నాక 4 కట్టల వరకు మెంతికూరను తీసుకున్నాను. నీట్గా వలుచుకొని వాష్ చేసుకొని తీసుకున్నాను. మెంతికూరనంతా ఈ పోపులోకి వేసుకోవాలి. ఈ పప్పుకు మెంతికూర క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకోవాలండి. 1 కప్పు కందిపప్పుకు 4 కట్టల మెంతికూర అయితే సరిపోతుంది. మెంతికూరనంతా వేసుకున్నాక స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా వేయించుకుంటూ మెంతికూర అనేది మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలి. ఇలాంటివి చిన్న టిప్స్ పాటిస్తూ ఈ పప్పు చేస్తే కమ్మగా వస్తుందండి. మెంతికూరనంతా ఇలా వేయించుకున్నాక 5-6 టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తొందరగా మగ్గుతాయి అన్నమాట. పెద్ద ముక్కలు అయితే గనక మగ్గడానికి టైం ఎక్కువగా పడుతుందన్నమాట. అందుకని టమోటా ముక్కలు అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకోండి. ఇవి వేయించేటప్పుడే రుచి తగినట్టుగా ఉప్పుని వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమోటా ముక్కలు అనేది మెత్తగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మన పప్పు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. పచ్చిమిర్చిను పప్పు అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయ్యేంతవరకు మెదుపుకోండి. ఇలా మెదుపుకుంటే సరిపోతుందండి. 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయము. ముఖము హస్తరేఖములు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషను, రాజకీయము, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకం. ఎటువంటి సమస్యలైనా గురువు గారు ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు కృష్ణరాజు గారు. సెల్ నెంబర్ 9677679994. నమ్మకంతో కాల్ చేయండి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఈలోపు మనకు టమోటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి చూడండి. ఇలా మగ్గిపోవాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక పెద్ద నిమ్మకాయ సజంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ చింతపండు రసాన్ని అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. మనం ఇందాక మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పునంతా వేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చండి. ఈ పప్పు అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలిసేట్టుగా బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోకుంటే కనుక కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తున్నాను నేనైతే కనుక. తర్వాత ఒక గుప్పడి వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఈ పప్పుకు టేస్ట్ అయితే కనుక కొత్తిమీరని ఎంత యాడ్ చేస్తే అంత బాగుంటుందన్నమాట. ఇలా కొత్తిమీరని అంతా వేసుకున్నాక ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే 10 నిమిషాల పాటు మరిగించండి. అంతేనండి, మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది. నేను చెప్పినట్టుగా ఈ మెంతికూర పప్పుని చేసుకొని తినండి. ఖచ్చితంగా మేమైతే పెళ్లిలో పప్పన్నం తింటున్నామనే ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకెందుకండి లేటు, వెళ్ళి చేసేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మాకు కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.